ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక నేతలు అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ మండల పట్టణ కార్యదర్శులు కిరణ్ రవిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి తమ డిమాండ్లను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంతో పాటు మున్సిపాలిటీలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పలు గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. మున్సిపాలిటీలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్, డ్రైనేజ్, తాగునీరు తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల యూత్ సెక్రటరీ, ఏఐటియుసి మండల ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ డెవలప్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఇక్కడ కూడా స్థానికంగా రోడ్ల విస్తరణ కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. అయితే మేము అభివృద్ధికి వ్యతిరేకులే మేము కాము, కానీ డెవలప్ చేస్తే మంచిదేనా, డెవలప్ వల్ల అభివృద్ధి వల్ల జరిగేటువంటి నష్టం ఏంటనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ రోడ్డు పక్కన చిన్న చిరు వ్యాపారస్తులు ఇలా వ్యాపారం చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. చిన్న టేలర్ నిర్మించుకొని వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. ఇలా తప్పని బస్సులే మన ప్రభుత్వం వాళ్ళని తీసేస్తే టేలర్ పక్కన పెట్టి వాళ్ళు రోడ్డు పడేటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకమైన చూపించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వీళ్ళ కాలేజీ గ్రౌండ్లో మొన్ననే 2 సంవత్సరాల క్రితం స్టేడియం కావాలని చెప్పేసి ప్రజలు, లేకపోతే కార్మికులు, లేకపోతే విద్యార్థులు అందరూ అడగడం తోటి అక్కడ ఆ స్టేడియం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. ఆ స్టేడియం పూర్తి కాకముందే ఇలా మళ్ళీ ఆ రోడ్డు విస్తరణ భాగం కూడా మొన్ననే కట్టినటువంటి ఆ స్టేడియాన్ని కూడా ఇలా కూల్చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి అక్కడ జరిగినటువంటి నష్టం ఇలా ప్రజాధనమైనప్పటికీ అంతా కూడా ప్రజల ధనంగా మనం భావించాలి. ఇలా నష్టం అనేది ప్రభుత్వానికి రాదు. అప్పుడు చేసినా కట్టినా కానీ ఇలా దాన్ని భరించాల్సినంత ప్రజలు కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఆలోచన చేసే ముందు, ఏదైనా నిర్మాణం చేపట్టే ముందు కూడా లోతులకు ఆలోచించి జరిగే నష్టం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇలా ప్రజాధనాన్ని వృధా చేయకుండా సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా మస్తు సమస్యలు ప్రతి 17 వార్డు కౌన్సిలర్లు సజ్జమైన దాంట్లో అలా బిల్డింగ్ కడుతున్నారు. అన్ని పర్మిషన్కి ₹1,00,000 అడుగుతున్నారు. అలా నాళీ లేవు. ఆ నాళీ లేకపోతే అంటే ఒకరి నుంచి ఒకరికి తప్ప నీళ్ళు అవుతుంది. వర్షాకాలం అయితే ఇండ్లలో మొత్తం నీళ్ళు వస్తాయి. అటు నుంచి రావడానికి కూడా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకుంటూ లేదు. కమిషనర్ సార్తో రేపు చేస్తాం, ఆఫ్ చేస్తాం అంటే దాన్ని పట్టించుకుంటూ లేదు. అలాగే లోకల్ కుక్కలు పడితే బాగున్నాయి. ఎంతోమంది ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చింది, దాన్ని పట్టించుకుంటలేదు. ఈ మధ్యలో కోతులు విపరీతంగానే సామాన్యుడు బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది. దానివల్ల సమస్యలు ఎక్కువ. సీసీ కేబుల్ అని పెట్టిన సీసీ కేబుల్ ఎక్కడ పనిచేయలేదు. ఏ చౌరస్తా సీసీ కేబుల్ పనిచేయలేదు. చాలామంది జనం దానివల్ల ఇబ్బంది పడుతుంది. మళ్ళీ వాటర్ సమస్య, మిషన్ బాయ్ దాంట్లో తాగడానికి ఇబ్బంది ఉంది. అలా మొత్తం నీళ్ళంతా కలిపేస్తున్నాయి, తాగడానికి ఇబ్బంది ఉంది. ప్రతి ఒక్కరు మిల్లు వాడు కొనుక్కునే స్తోమత లేదు. గవర్నమెంట్ మున్సిపల్ పరంగా నీళ్ళు తాగడానికి నీళ్ళు సప్లై చేయాలి. అదొకటి. మన మండల ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్కి ఎంతోమంది చుట్టుపక్కల గ్రామ పంచాయతీ ఎంతోమంది వస్తారు. వాటికి ఉండడానికి షెడ్ లేదు, చుట్టూ కంపౌండ్ లేదు, బాత్రూమ్ టాయిలెట్ కూడా లేవు. ఆ సమస్య నుంచి కూడా ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము, కలెక్టర్ దాకా కూడా ఇచ్చినాము. అవి చేసినా కానీ దానికి స్పందించే క్యారెక్టర్ లేదు.